మా మధ్యకు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు ప్రభావ. నిన్నటి దినాన్ని కూడా అక్కడ కలవడానికి మీరు సహాయం చేశారు దేవా తండ్రి. నాయన ఈ ప్రాంతంలో ఆయన గారు చేస్తున్న సహాయ కార్యక్రమాలు ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు నాయన దేవా తండ్రి. ఎంతవరకు కూడా ప్రభావ ఓడిపోకుండా మీరు గెలిపిస్తూ వచ్చారు, అందుని బట్టి మీకు స్తోత్రం చేస్తున్న ప్రభావ దేవా తండ్రి. నాయన మరలా ఎలక్షన్ దగ్గర పడుతుండగా దేవా తండ్రి మా సార్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభు. ఈ ఎలక్షన్లో కూడా గత ఎలక్షన్ల కంటే దేవా తండ్రి అత్యధికమైన మెజారిటీతో గెలవడానికి మీరు సహాయం చేయాలి దేవా తండ్రి. వారు చేస్తున్న మేలులు మరవలేనివి దేవా తండ్రి. రావణపాడు వంతెన కోసం కూడా ఎంతో కృషి చేసి ఆ వంతెన కట్టడానికి కూడా ఎంతగానో సహాయం చేశారు. అంతేకాదు ప్రభు వ్యాపారస్తులకి దేవా తండ్రి పనులు చేసుకునే వాళ్ళకి ఎన్నెన్నో సహాయాలు చేస్తున్నారు ప్రభు. వీటన్నిటి ద్వారా ప్రభు ఈ నియోజకవర్గంలో ఎవరు కూడా సమీపంగా రాలేనంతగా మెజారిటీని మీరు దయచేయమని గొప్ప కార్యాన్ని జరిగించండి తండ్రి. ఈ రోజునైనా మా మందిరంలోకి నడిపించినందుకు వందనాలు నాయన. సార్ గారు గెలిచిన తర్వాత కూడా మరలా మా మధ్యకు వచ్చి మాతో కూడా సంతోషించడానికి మీరు సహాయం చేయమని కూడా తండ్రి దేవా. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుండగా వెళ్లే ప్రతి గ్రామంలో మీరు తోడుగా ఉండండి ప్రభు. క్షేమాన్ని దయచేయండి ప్రభు. ఎలాంటి బలహీనత అనేది రాకుండా ప్రభు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి దేవా. మేడం గారిని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని కూడా మీరు దీవించండి ప్రభు. వారి ప్రయత్నాలన్నింటిలో మీరు సఫలత దయచేయమని ఉద్దేశాలు మీరు నెరవేర్చండి ప్రభు దేవా. ఎన్నెన్నో మందిరాలకు కూడా నైనా వంశీ గారు ప్రభు ఎంతో సహాయం చేశారు ప్రభు. ఎవరికి ఇబ్బంది కలగకుండా అంతా కూడా ప్రభు అనుకూలంగా ఉండినట్లుగా మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని మా నాయకులు ప్రభు వంశీ గారి మీద మీ ప్రత్యేకమైన దీవెనలు అనుగ్రహించండి. మీ హస్తాన్ని తోడుగా ఉంచి నడిపించండి. మా ప్రభు యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అప్పుడు తండ్రి మంచి విజయాన్ని పొందుకొని మాకు ఎమ్మెల్యేగా నిలబడ్డాను. ఇదే మందిరంలో చేశాం. ప్రభువానికి స్తోత్రం. మళ్ళా తిరిగి ప్రభాతిని నాయన మీ దాసులను ప్రభా మా మధ్యకు అయోగ్యుడైనటువంటి నా మధ్యకు ప్రభాతని సంగముతో ఉన్నటువంటి అందులో ఇవాళ మహత్తరమైనటువంటి దినము పునరుద్ధాన దినం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకాన్ని జయించి సమస్తమైనటువంటి అర్షద్వర్గాలను జయించి ప్రభానికి వందనాలు. ఎంతో యాత్ర పడ్డాం, చిన్న ఇరుకు అయా ప్రభాతని వంతుని మీద ప్రభాతని నాయన అయా. అదే కాదు ఎన్నో మోటార్స్ వేపించారు, ఎంతో మందికి మేలు చేశారు. ఇప్పటికీ కూడా నాయన అన్నదానం గాని ప్రభా నాయన నీకు వస్త్రదానం గాని ప్రభా అయా తండ్రి నాయన ఎంతో మందికి చేస్తూ ప్రభా అనేక మంది సేవకులను కూడా ఆదరిస్తూ వస్తున్నారు. సేవకులు అనేక మంది వారి ద్వారా తృప్తి పొందుతున్నారు. అయా దయ పొందినటువంటి వారుగా ఉన్నారు. ప్రభువానికి స్తోత్రం. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి నాయన ఇదిగో మా మందిరంలోనికి ఈ రీతిగా వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా అతని నాయన అయా దేవుని ప్రేమించి వారికి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదమని రోమాపత్రిక 8:28 ప్రకారం ప్రభా సమస్తము సమకూడి దీవెనకరంగా జరిగించండి. అనేక మంది ప్రజాంగాన్ని ప్రభా ప్రజలను ప్రభా అతని నీకు వందనాలు తండ్రి. మాకింత మేలు చేశారు అయా. అతని పిలిస్తే పలికేటువంటి వ్యక్తి కాబట్టి ప్రభా ఖచ్చితంగా వారికి మేము చేయూతనివ్వాలి, మేము గెలిపించుకోవాలి. మరలా మా యొక్క ఎమ్మెల్యే గారిని మేము గెలిపించుకొని మా మధ్యకి నడిపించుకోవాలనేటువంటి సదుద్దేశం ప్రతి ఒక్కరికి కలిగింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ యొక్క ఎలక్షన్ గొప్ప విజయాన్ని చేకూర్చి సహాయం దయచేయమని వేడుకుంటూ ప్రియ ప్రభువును త్వరలో రానున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామములు అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.